చెప్పుకోలు ప్రార్థన రెండు కూడా ఒకే వర్తమానంలో మరి మనం విందాం. తర్వాత మనం ప్రార్థనలో పాల్పొందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము చూద్దాం. 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీ పాసనకు వస్తుంటున్నాం, దయతో కనికరించండి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి కావలసిన వర్తమానం దయచేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి మీ మాటలతో ప్రభా మా హృదయాలను సంతృప్తిపరిచి మా తండ్రి మరింత మా తండ్రి బలము కలిగి మా తండ్రి విశ్వాసం కలిగి ప్రభా మీ సన్నిధిలో ప్రవేశించినట్లు ప్రార్థనలో ప్రవేశించినట్టు కృప దయచేయండి. మీ సహాయం కోరుతున్నాం. నిలబడుతున్న మీ దాసును అభిషేకించి మీరు వాడుకున్నామని మీ దాసు నోటిని మీ బోరుగా వాడుకున్నామని దయగల స్థలాలకు అప్పగించండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17 అధ్యాయాల వరకు. యేసుక్రీస్తు ప్రభు సిలువకు పోకముందు రాత్రి మేడగదిలో జరిగిన సంభాషణే ఈ 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతుంటున్న 12 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఎవరెవరు ఉన్నారంటే 12 మంది శిష్యులు, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కాబట్టి 12 మంది శిష్యులను మేడగదిలో మరి డైనింగ్ టేబుల్ ఎదుట కూర్చోబెట్టుకొని ప్రభు కూడా వారి మధ్యలో కూర్చొని వారితో మాట్లాడుతుంటున్న సంభాషణే 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం చివరి వరకు. కాబట్టి ఇందులో యేసు ప్రభు చెప్తుంటున్న మాటను మనము ఆ మాటల్లో కొన్ని మాటలు మనం గమనిద్దాం. 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అంటే మీకు అనుగ్రహించాలంటే ఆడేం చెప్పబడింది? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఫలించాలి, ఫలాలు ఫలించాలి. దేవుడికి ఏం కావాలంటే ఆది కాండం నుండి కూడా చివరి వరకు, ఆది కాండం నుండి ప్రకటన వరకు దేవునిలో ఉన్న కోరిక ఏంటంటే మానవుడి నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి ఏం చేయాలా? మీరు ఫలించాలా. ఫలం చూడాలా. మీరు ఏం చూడాలా? ఫలాన్ని చూడాలా. మీరు ఫలిస్తే నేను ఫలాన్ని చూడాలా. అందుకే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు ఫలించాలి అన్న విషయాన్ని మేడగదిలో ఉన్నప్పుడు కూడా శిష్యులతో ఈ విషయాలను యేసుప్రభు పంచుకుంటా ఉన్నాడు. అందుకనే 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావళిని మీరు తీగలు అని ఒక చెట్టును ఉపమాన రీతిగా తీసుకొని ఒక ద్రాక్ష చెట్టును తీసుకున్నాడు. నేను చెట్టు ద్రాక్ష చెట్టును, మీరు నాకు కొమ్మలు, మీరు నా యందు నిల్చుంటేనే ఫలిస్తారు. ఇలా చాలా విషయాలు పంచుకుంటూ వస్తాడు. ఇప్పుడు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు పేరిట తండ్రిని మనకి ఏమి అడిగినా అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలని చెప్తుండే యేసు ప్రభు. మరొకసారి చదవండి అన్నమాట. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచు. అది మీరు ఫలించాలి. ఫలించిన ఫలాలు ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఆ ఫలాలు చూడాలి. అవి నాకు కావాలా, ఆ ఫలాలు నాకు కావాలా. ఇశ్రాయేలులో ఎదురు చూసినాడు కానీ
ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు ఆ ఫలాలు చూడాలని ఎదురు చూసినాడు, కానీ ఆ ఫలాలు చూడలేకపోయాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షాలు కాచెను. 3వ వచనం కూడా. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలేనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేంటి? చాలు. నేను ద్రాక్ష పండ్లు కాయాలని ఎదురు చూస్తే అది కారు ద్రాక్షాలు కాయడానికి గల కారణం ఏంటి? ఇంకా దానికోసం నేను ఇంకేం చేయాలా? చేయవలసినదంతా చేసిన ఇంకేం చేయాలా? ఇంకేముంది? దానికి చేయగల ఏమంటుండే, ద్రాక్ష తోట చేసిన దానికంటే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి ఇంకేం చేయాలా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు. తన సొంత కుమారుని కూడా మన కోసం ఆయన అప్పగించినట. ఆయనతో పాటు సమస్తం మనకి. అంటే నా ద్రాక్ష తోటకు నేను చేయగలిగినంత చేసిన, ఇంకేం చేయాలి? దానికి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకేం చేయాలి చెప్పండి? ఒక రైతు తన కష్టపడి పొలాన్ని వేసిండు. ఆ పంట కోసం చాలా ప్రయాసపడ్డాడు. ఆ భూమిని సేద్యం చేసిన కానుండి ఆ భూమిని తడిపి ఆ భూమిలో ఇత్తనమెత్తి అది మొలిసి మొలకలు తినివేయాలని కూడా మరి పురుగులు ఉంటాయి. ఆ పురుగు పట్టకుండా ఆ మొలకలను కాపాడుకుంటూ ఆ మొలకలను మరి మొదట ఇత్తనం నాటినే కానండి, మొక్కజొన్న ఇత్తనం వేసినటువంటి పొలంలో అడుగు పందులు వస్తాయి. అడుగు పందులు ఏం చేస్తాయో తెలుసా? ఈ ఏరియాలో మీకు అది అర్థం కాకపోవచ్చేమో, ఉన్నాయా? అవి ఏం చేస్తాయి? ఇత్తనాలు కూడా తింటాయి. అవి లైన్ పట్టుకొని వరుసగా అవి ఎక్కడున్నాయో ఆ విత్తనాలు మొత్తం ఏరుకుంటూ తినుకుంటూ పోతాయి. దాటిని కావులు గాయడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటాడో ఆ యజమానుడు. ఆ ఇత్తనాలు అవి మొలిసేంత వరకు వాటి కోసం పందులు రాకుండా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, అడవి పంది ఆ పంటను నాశనం చేస్తుందని యెషయా గ్రంథంలో ఉంది మాట. 27వ అధ్యాయం 3వ వచనం నుండి, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు. చాలు. దీవారాత్రములు ఎవడు దాని మీదకి రాకుండా పంట మీదకి ఎవడు రాకుండా ఏం చేస్తున్నాడంట? ఎవడు అంటే ఎవడు ఉన్నాడు? మళ్ళా ఇంకొకడు. సరే ఆలోచించండి. ఏదైనా తోటలో ఆదామని ఒక ఇత్తనాన్ని నాటిండు దేవుడు. ఏదైనా తోటలో ఆదామని ఒక ఇత్తనాన్ని నాటిండు దేవుడు. ఆదాము అవ్వ అనే ఒక 2 ఇత్తనాలు నాటిండు దేవుడు. ఆ ఇత్తనాన్ని తినాలని, ఆ పంటను పాడు చేయాలని అడవి పంది అయిన సాతాను ఎక్కడున్నాడు? బయట పొంచునుడు. అందుకే ఆదాంకి ఏం చెప్పిండు చెప్పండి? నువ్వు తోటను ఏం చేయాలా? కాయాలి, సేద్యం చేయాలి, కాపు కాయాలి.
అంటే బయట ఏముంది? బయట ఏముంది? బయట ప్రమాదం ఉంది. బయట ప్రమాదం ఉంది. నువ్వు కావలి కాయకపోతే ఏముంది? ప్రమాదం ఉంది. దేవుడంట, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాముకు అప్పచెప్పిన ఈ బాధ్యత ఆదాము కాయలేకపోయాడు. ఆదాము ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోయినాడు. కావలి కాయలేకపోయినాడు. అందుకని ఈ బాధ్యత దేవుడే తీసుకున్నాడు. చూడండి, ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషం నీరు కడుతున్నా, ప్రతి నిమిషం. జేమ్సన్ ఎన్నిసార్లు కడుతున్నావు నువ్వు చేనికి నీళ్ళు? ఒక బోర్ ఉందనుకో, బావి ఉందనుకో, ఎన్నిసార్లు కడతావు? ఆరిపోతే కడతావు, లేకపోతే లేదు. దేవుడు అంట ఏం చేస్తున్నాడంట? ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నా. ప్రతి నిమిషం నీరు కడుతున్నా. ఆ నీరు ఉంటే పంట ఏమైంది తెలుసా? ఆకు వాడక తమ కాలమందు ఏం చేస్తుంది? ఫలమిచ్చు చెట్టు వలె ఎదుగుతుందంట. ఆ నీరు ఉంటే. ఈ తోటను నాశనం చేయటకై అడవి పందుంది. చూడండి, కీర్తన 80:13 అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని దాన్ని తినివేచిన అడవి పంది దాన్ని ఏం చేస్తుందంట? పెకలించడానికి సిద్ధంగా ఉంది. పెకలించడానికి అది సిద్ధంగా ఉంది. అయితే దాని కొరకు ఆయన ఏం చేస్తున్నట్టు? దీవారాత్రములు ఏం చేస్తున్నట్టు? దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాడు. దీవారాత్రములు కాపాడుచున్నాడు. దీవారాత్రములు కాపాడుచున్నాను. ఈరోజు రైతు అన్న సరిగా దాన్ని కాపుల కాయలేడేమో కానీ, బహుశా కావులు కాసే విషయంలో రైతు ఫెయిల్ అవుతున్నాడు. చాలాసార్లు నేను గమనిస్తున్నా. ఎంతో కష్టపడి పొలం వేసుకుంటారు, ఏదో ఒక పక్క పశువులో పందులో పడి దాదాపుగా ఒక 25% తినేస్తాయి పంటను. ఎంతో కష్టపడి వేసింటాడు కానీ కావులు కాసే విషయంలో ఏం చేస్తున్నాడు? ఫెయిల్ అవుతున్నాడు. ఎంత కావులు కాసినా ఎలాగైనా పంట నాశనం అయిపోతుంది. అయితే దేవుడు చేసే కాపుల ఎలా ఉందంటే ప్రతి నిమిషం నీరు కడుతున్నాడు. దీవారాత్రాలు దాన్ని కాపులు కాస్తా ఉన్నాడు. అడవి పంది ఉంది బయట. అడవి పంది వచ్చి పెకలిస్తుందంట. ఆదామని ఇత్తనాన్ని ఏం చేసింది? ఏదైనా తోటలో లేపేసింది. అనండి ఎక్కడికి? ఆడ లేపితో వచ్చి బయట పన్నాడు. ఎవరు? ఆదాం. ఆ ఇత్తనమే ఆడ ఫలించి అభివృద్ధి పొందింటే ఈరోజు భూమి ఎంతటికి శాపం వచ్చేది కాదు. భూమి ఎంత శపించబడేది కాదు. పాపమేంటో తెలియబడకుండా ఉండు. కాబట్టి ఆ బాధ్యత దేవుడే తీసుకున్నాడు. దీవారాత్రులు కాపాడుతున్నాడు. అయితే ఇంత కావలి కాసి ఇంత చేసిన మరి ఇశ్రాయేల్ విషయమై దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎలాంటి కాపులు అంటే కునుకడు నిద్రపోడు. రాత్రిపూట చేనుల దగ్గర కావులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొంచెం నిద్ర వచ్చేంత వరకు హుట్ అంటారు. కునుకుపాటు వస్తానే శుభ్రంగా వండుకొని గురకలు తీస్తాడు. ఒక పక్క పందులు వచ్చి తిరిగిపోతాయి. పొద్దున్న లేదు చూస్తే నువ్వు ఎంత కావులు కాసినా తిరిగిపోయాయి. ఎప్పుడు తిరిగిపోయేటో తెలియదు. వాటి బాధకు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే చుట్టూ కరెంట్ వేస్తున్నారు. ఇప్పుడు అది వేయడం లేదేమో, ఇంతకుముందు కరెంట్ వేసేవాళ్ళు. కరెంట్ వేస్తాను. వాటి బాధకు తట్టుకోలేక అంటే
కరెంట్ ఎందుకు వేస్తున్నారు అంటే సరిగా మనం కాపు కాయలేకపోతున్నామని. దేవుడు ఏం చేస్తున్నట, రాత్రింబవులు కావులి కాస్తూ ఒక రైతు పంట కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, ఒక రైతు పంట కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు పంట అయిన మన విషయంలో కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నుండి ఏం కావాలని? ఫలం కావాలి. ఫలం మన నుండి ఫలం చూడాలా దేవుడు, మన నుండి ఫలం చూడాలని. అది ఇంకా నేను చేసిన దానికంటే ఇంకేం చేయాలా? చివరికి నా సొంత కుమారునే నేను అప్పగించిన శిలువకు. మొత్తం తన శక్తి అంతా మనకు దారపోసిండు. వింటున్నారా? తన శక్తి అంతా మనకు దారపోసిండు. 6 దినాలు ఈ సృష్టినంతటిని చేయడానికి. అంటే ఆయన దినాలు, మన దినాలు కదా అవి. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? ఒక్క దినముతో సమానం ఆయన దృష్టిలో. మనకు 1000 సంవత్సరాలు అయితే. కాబట్టి అన్ని దినాలు ఆయన కష్టపడినాడంట. ఎవరి కోసం? ఆయన కష్టమంతా దారపోసిండు మన నుండి ఫలం పొందాలని, మన నుండి ఫలాన్ని చూడాలని. అందుకనే మీరు బహుగా ఫలించటం వలన చూద్దాం దేవునికి మహిమ కలుగుతుందంట తండ్రికి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలిస్తే మహిమపరచబడతాడు, కానీ మీరు ఫలించకపోతే చెప్పండి ఆయనకు మహిమ కలగదు. మీరు ఫలిస్తే నా తండ్రికి మహిమ. మన నుండి ఆయన ఏం కోరుతున్నాడు చెప్పండి? ఆయన మన నుండి ఏం కోరుతున్నాడు? ఫలము. మనం ఫలిస్తే ఆయనకు మహిమ వస్తుందంట, ఆయనకు ఘనత వస్తుందంట, ఆయనకు కీర్తి వస్తుంది, ఆయనకు మన నుండి మహిమ కలుగుతుంది ఆయనకు. మనం ఫలిస్తే మన ద్వారా. మరి దూతల ద్వారా పొందలేడా? దూతల ద్వారా పొందలేడా? ఆయన ఆజ్ఞలు నెరవేర్చు దూతల యందు ఆయన నమ్మిక ఉంచడు ఆయన. కాబట్టి తూచ తప్పకుండా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనతో పాటి నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు పనిచేస్తుంటున్న దూతల యందు కూడా ఆయనకు నమ్మకము లేదు. మన మీద ఉంచిన నమ్మకం దూతల మీద లేదు. మనమన్నా రోజుకు 8 గంటలు నిద్రపోతున్నాం రాత్రిపూట. వింటున్నారా? దూతలకు నిద్ర లేదు, దేవుడికి నిద్ర లేదు, ఈ ప్రకృతికి కూడా నిద్ర లేదు. జీవరాశులలో దేనినైనా గమనించండి, పక్షిని కానీ జంతువును కానీ దేన్నైనా సరే గమనించండి, మన వంటి నిద్ర వాటికి లేదు. మనం అనుకుంటే తెల్లవారి పొద్దు పొడిచేంత వరకు కూడా లేం. రాత్రి అనుకుంటే కొంచెం శబ్దం వస్తానే టక్కున లేచి చూస్తాయి కుక్కలు కానీ పశువులు కానీ. ఇవన్నీ అలాంటి నిద్రను మనకిచ్చిండు దేవుడు. కాబట్టి సృష్టిలో శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని చేసి మన నుండి ఫలము కోరుకున్నాడు. దేవుడు మన నుండి ఫలం కోరుకున్నాడు ఆయన. కాబట్టి దేవునికి మనమిచ్చే ఫలాలు ఉన్నాయి. తర్వాత దేవుడు మనకిచ్చే ఫలం కూడా ఉంది. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. అంటే మనుషులను దేవుడు నాటుతున్నాడు అంటే ఒక మొక్కల్లాగా. ఇప్పుడు చెప్పండి, మన వ్యవసాయదారుడు ఎవరు? దేవుడు. మనమెవరము? పంట. ఆ పంట ఆయన కోరుకున్న విధానంలో ఆ పంట రాకపోతే ఆ వ్యవసాయదారునికి ఉన్న బాధ ఇంత అంత కాదు. భూమి మీద ఉంటున్న అన్నదాత ఆత్మహత్య పేపర్లు వింటున్నామా? అన్నదాత ఏం చేస్తున్నాడు? ఆత్మహత్య. ఎందుకు? పెట్టుబడులు కూడా, ఆ పంట నుండి పెట్టుబడులు కూడా రాలేదని అన్నదాత ఏం చేస్తున్నాడట? ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒకసారి దేవుణ్ణి ఆలోచించండి.
ఇంత కష్టపడి తాను చేసిన దానికంటే ఇంకేం చేయగలను అని తన బాధను వ్యక్తపరుస్తుంటున్న దేవుడు మన నుండి ఆయన ఫలాలు కోరుతూ, మీరు ఫలిస్తేనే నా తండ్రి మహిమపరచబడతాడు, మీరు ఫలిస్తేనే అని మన నుండి ఫలాలు కోరుతుంటున్న దేవుడికి మన విషయంలో ఎంతటి బాధ ఉంటుంది చెప్పండి ఫలించకపోతే. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. ఇంతకు మంచి చెట్టు నాటిండా, పనికి మాలిది నాటిండా? యెషయా గ్రంథంలో మరొకసారి అధ్యాయం. ఎలాంటి చెట్టు నాటిండు? మంచి చెట్టు నాటినాడంట. మంచి చెట్టు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఎలాంటి చెట్టు నాటినాడు? శ్రేష్టమైన ద్రాక్ష వలని నేను నాటిన అంటున్నాడు. శ్రేష్టమైనది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనం, నరులను యథార్థవంతులుగా పుట్టించెను. నరులను యథార్థవంతులుగా పుట్టించనంటే శ్రేష్టమైన మొక్కగా దేవుడు నాటాడు. తర్వాత మనల్ని రక్షించిండు. దేవుడు పుట్టించిండు శ్రేష్టమైన వారిగా. తర్వాత పాపములో పడిపోయి నాశనం అయిపోతున్న మనల్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు శిలువ రక్తం చేత మనల్ని రక్షించున్నాడు. పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సరే, ఎలా ఉండాలని కోరుకున్నాడు? మరలా కూడా మీరు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. యూదా రాష్ట్ర పత్రిక 12వ వచనం చూద్దాం. మరి ఎలా ఉంది పరిస్థితి? యూదా రాష్ట్ర పత్రిక 12వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది. 12వ వచనం. ఎవరు ఈ యూదా అంటే యేసుప్రభు సహోదరుడే. ఈ యూదా ఎవరు అంటే యేసుప్రభు సహోదరుడు. మరియమ్మకు యేసుప్రభు తర్వాత పుట్టిన సహోదరుల్లో ఒకడు ఈ యూదా. ఈయనేం రాస్తున్నా చూద్దాం. 12వ వచనం. వీరు గాలి చేత ఇటు అటు నిర్జలమైన మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈడ? చెప్పాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈడ యూదా? ఎవరిని గురించి రాస్తున్నాడు? కొంతమంది పైకి భక్తి గలవారు వలె ఉండి లోపల శక్తిని ఆశ్రయింపక, దేవునికి నమ్మకంగా బ్రతకక భక్తిహీనులు అని చెప్పబడుతూ వచ్చింది. ఎవరిల్లు? భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. అది ఈ సందర్భం గురించి రాస్తూ వస్తాడు. దాదాపు ఇందులో చాలామందిని మెన్షన్ చేస్తాడు. ఎవరు? యూదా. ఇందులో చాలా 1వ అధ్యాయం కానీ చాలా మ్యాటర్ ఉంది ఇందులో. ఒకే అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అదనమాట. కాబట్టి వీళ్ళు చూద్దాం వీళ్ళ గురించి ఎక్కడ ఉంటుందంటే, ఈ భక్తిహీనుల గురించి మొత్తం ఇదంతా భక్తిహీనులు కలగబోయే తీర్పు గురించి, యేసుప్రభు యొక్క రాకడ, 2వ రాకడ గురించి కూడా. మరి ఎవరు? ఈయన హనోకు 2వ రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ గురించి ప్రవచించిన ఆ ప్రవచనాన్ని కూడా ఇందులో మెన్షన్ చేస్తాడు. ఎవరు? హనోకు ప్రవచించిన ప్రవచనము యూదా దీంట్లో మెన్షన్ చేస్తాడు. 14-15 వచనాలు కలిసి ఉంటాయి. చివరి లైన్లో చూద్దాం. మధ్య భాగంలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేనికి? తీర్పు తీర్చడానికి. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ గురించి కూడా ఆయన
ప్రవచిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. చాలా చాలా విషయాలు ఇందులో పొందుపరచబడినాయి ఈ యూదా రాసిన పత్రికలో. అధ్యాయం చిన్నదైనా మ్యాటర్ మాత్రం దండిగుంది ఇందులో. కాబట్టి ఎలా ఉండరు ఈ భక్తిహీనులైన ప్రజలంటే 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? కాయలు 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నారంట. ఫలాలు లేవు, కాయలు రాలిపోయి, మళ్ళీ అన్నమాట, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. చూడండి, ఒక చెట్టును పోల్చి మాట్లాడుతున్నాడు ఈ భక్తిహీనుల విషయమై. ఫలాలు లేని చెట్లు, ఫలాలు లేని చెట్లు, ఫలాలు లేని చెట్లు. ఆ చెట్లు ఫలాలు లేవు, చచ్చి బ్రతికి చచ్చి బ్రతికి చచ్చి బ్రతికి. కాబట్టి ఈ పొలంలో మన పంట సరిగా నీళ్లు కట్టకుండా అప్పుడప్పుడు కడుతున్నాం అనుకో, అది పంట ఎలాగూ రాదో ఏమంటారు దాన్ని? చెప్పండి, మీ భాషలో ఏమంటారు? సరిగా పంట రాదు అది. అట్లా ఏదో బొందు పోయింది అంటారు కదా, అదే కదా. అంటే ఫలాలు ఉండవు దానికి, ఫలాలు ఉండవు. మన ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ అనే దేవుడు విత్తనాన్ని నాటిండు మన లోపల. రక్షణ, దేవుడు మనకు రక్షణ ఇచ్చిండు. పరిశుద్ధత అనే ఇత్తనం నాటిండు, నీతి అనే ఇత్తనాన్ని నాటిండు. కాబట్టి యథార్థత అనే ఇత్తనాన్ని నాటిండు. వాటి ఫలాలు ఆయన మన నుండి చూడాలని కోరుతా ఉన్నాడు. వాటి ఫల ఆయనకు కావాల్సింది ఏంటంటే మన నుండి ఫలాలు కావాలా, మనలో ఫలాలు కావాలా. మనం ఫలిస్తే ఆయన ఎలాంటి పేరు పెట్టాలన్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16 వచనం. ఇర్మియా 11వ అధ్యాయం 16 వచనం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెడతాడు. చాలుమా, ఆ మాట, ఒక్క మాట చాలు. చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టుని పేరు పెడతాడంట. ఎప్పుడు? మంచి ఫలాలు ఇస్తూ ఉంటే, మంచిగా ఫలం. అందుకని మీరు బహుగా ఫలించడం వలన తండ్రి ఏం చేస్తాడంట? మహిమపరచబడతా ఉంటాడు, మహిమపరచబడతా ఉంటాడు. ఫలాలే లేకపోతే ఏం జరుగుతుంది? అంజూరపు చెట్టును ఏం చేసిండు? ఫలాలు లేని చెట్టును. ఈరోజు దేవుడు మన జీవితాలను భూమి మీద, మనలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మొక్కలాగా భూమి మీద నాటిండు. దేవుడు ఈ భూమి మీద మొక్కల్లాగా మనల్ని భూమి మీద పెట్టిండు. ఇప్పటికే వయసు అయిపోయింది చాలా, అంటున్నా, వయసు అయిపోయింది, చాలా అయిపోయింది. నా నుండి ఫలాలు లేకపోతే నిన్ను చూసి ఏమని ఆయన సంతోషించగలడు? నిన్ను చూసి ఏమని ఆనందించగలడు? ఆయన చూసి ఏమంటాడంట? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16 వచనంలో, చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని నీకు పేరు పెట్టును. ఎంత సంతోషముతో ఆ మాట అంటాడు, ఎంత ఆనందంతో అంటాడు ఆ మాట. వింటున్నారా? ఈరోజు మనల్ని చూసినప్పుడు దేవుడు అనగలడా ఆ మాట? ఆ మాట అనగలడా దేవుడు? మనల్ని చూసినప్పుడు దేవుడు ఆ మాట అనగలడా? ఏమని అంటున్నాడు? బహుశా దేవుడు ఏమని అంటున్నాడు మనల్ని చూసినప్పుడు? చెప్పండి, ఏమంటున్నాడు? నేను ఎంతో కష్టపడి నేను భూమి మీద నాటిన, అంటే నీకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించిన, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను కాపాడుతున్నా, నిన్ను పోషిస్తున్నా, నిన్ను సంరక్షిస్తున్నా. ఇక ముషిలోడు కూడా అయిపోతున్నావు. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, కంటి చూపు తగ్గిపోతుంది, ఎంట్రుకలు కూడా రాలిపోతున్నాయి, బోడు తల వస్తుంది, ఆయుష్ ఏమో తగ్గిపోతుంది. ఫలాలు లేకపోతే నీ యందు దేవుడు సంతోషపడగలడా? ఆయన ఆనందించగలడా? రక్షించబడిన నాటి నుండి నేటి వరకు దేవుడు ఫలించాలని తన దీర్ఘశాంతం, తన మంచితనము,
తన ప్రేమను, తన వాత్సల్యతను నీరుగా పోసి, తన కాపుదల రాత్రింబవళ్ళు ఆయన దీవారాత్రములు ఆయన కాపాడి ఫలించాలని ఎదురు చూస్తే రక్షించబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఫలాలు లేకపోతే ఆయన ఆనందించగలడా? రక్షణకు దూరంగా ఉన్న వారికి కూడా ఈ హెచ్చరికలు, రక్షణలోకి రాని వారికి కూడా ఈ హెచ్చరికలు. దేవుడు నీకు జన్మనిచ్చిండు, ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, భూమి మీద నిన్ను ఒక మనిషిగా బ్రతికిస్తా ఉన్నాడు. ఆయుష్ అంతా పోయింది. ఇక దేనికి సిద్ధపడుతున్నాం? ఇంకా దేనికి సిద్ధపడుతున్నాం చెప్పండి? ఇంక అంతా అయిపోయిందిలే, ఇంకా నాకెందుకులే, ఇంకా ఈ పరిస్థితి వచ్చింది. చాలామంది సువార్త పత్రిక తీసుకొని పోయి వాళ్ళ దగ్గరికి పోయి పత్రిక తీసుకో, యేసులో నమ్ముకో అంటే, నాకెందుకులే, అంత అయిపోయింది, ఆరిపోయింది అంటే, నేను ఆరిపోయినా అంటే ఇంకా ముసలోనే అయిపోయినా, నాకెందుకు కదా, యవనస్తులు వాళ్ళకి ఇవ్వని అంటారు. నిన్ను తన పొలంలో నాటిండు దేవుడు. తన పొలంలో, పొలం అనే ఈ భూమి మీద నిన్ను నాటిండు, ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా, పురుషునిగా. ఆయనకు ఫలాలు ఇవ్వకుండా ఈ లోకం విడిచిపెట్టిపోతావా? ఆయనకు మహిమ లేకుండా ఈ లోకం విడిచిపెట్టిపోతావా? రక్షణ పొందిన వారికి కూడా హెచ్చరిక. రక్షించబడిన నాటి నుండి తన సంఘం అనే పొలంలో దేవుడు నిన్ను నాటిండు, నిన్ను నన్ను నాటిండు. మన నుండి ఆయన ఆశించేది ఏంటంటే మంచి ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించాలి. ఎన్ని సంవత్సరాలు అవుతున్న ఫలాలే లేవు, ఎన్ని సంవత్సరాలు అవుతున్న పొలాలే లేవు. సత్వ, కాపుదల, దానికి నీరు, ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఒక్కసారిగా యజమానుడు ఏం చేస్తాడంటే నరికి పడేసేయి అంటాడు. ఇంకా ఏం చేస్తాడు చెప్పండి? మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి వేయబడుతుంది అంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం పోకముందు ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు రక్షించిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఫలాలు ఆయనకు అందిస్తున్నావు, ఎలాంటి ఫలాలు ఆయనకి ఇస్తున్నావు? మనల్ని చూసి ఈ మాట చెప్పగలడా దేవుడు? చెప్పగలడా? చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు నీవు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆనందించగలడా? దేవుడు మనల్ని చూసి సంతోషించగలడా? యేసు ప్రభు శరీరధారి ఈ భూమి మీద ఉన్నప్పుడు కొందరు వ్యక్తులను చూసి వారి జీవితాన్ని చూసి ఎంతో ఆనందించుండు, ఎంతో సంతోషించుండు. ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషించగలడా? అది అందుకనే ప్రభు దగ్గరికి వచ్చి ఏ విషయంలో ప్రభు నేను మరి ఫలించలేకపోతున్నా, ఏ విషయంలో నేను నువ్వు కోరుకున్న విధానంలో నేను ఫలించలేకపోతున్నా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆయనకు అందించవలసిన ఫలాలు ఏమేంటి అంట? మొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఆయనకు అందించవలసిన ఫలాలు. ప్రభువు కూడా మనకు ఫలాలు ఇస్తాడు. మనం ఆయనకిచ్చే ఫలాలు ఉన్నాయి, ఆయన మనకిచ్చే ఫలాలు ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచొద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఓరన ఉంచబడింది, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు మారు మనసు నిమిత్తము మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి అన్నమాట. 7వ వచనం చూడండి. 7వ వచనం. అతడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలా. ఇది మొదటిది. ఆయన మన నుండి కోరేది ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తి నుండి దేవుడు కోరేది ఏంటంటే
మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? మారు మనసు పొందినావా? మారు మనసు పొందిన అంటాం. ఏ మరి ఫలాలే? మనిషి ఏం మారలేదు. లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, శాస్త్రాలు అట్లే ఉన్నాయి, పద్ధతులు అలాగనే ఉన్నాయి, భాష తీరు మారలేదు. అంటున్నారా? వంకర భాష మాట్లాడుతుంటారు. ఇంకా అంటే విశ్వాసులే వంకర భాషలు మాట్లాడుతుంటారు. కాబట్టి భాష తీరు మారాలా, పద్ధతులు మారాలా, బుద్ధులు మారాలా. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలము, రెండవ ఫలం సామెతలు 11:30 11:30 నీతిమంతులు ఎలాంటి ఫలాన్ని ఇస్తారంట? జీవ వృక్షాన్ని ఇస్తారంట. నీతిమంతులు ఎలాంటి ఫలాన్ని ఇస్తారంట? జీవవృక్షాన్ని ఇస్తారంట. ఈ ఫండ్ కోసమే కదా ఆయన ఆకలి కొన్నది. ఎవరు చెప్పండి? మన ప్రభు ఈ ఫలాల కోసమే ఆకలి కొన్నాడు. ఈయన ఆకలి ఏంటి చెప్పండి? యాకోబు బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభు ఆడికి వస్తానే మీరు వెళ్ళి భోజనం తీసుకురండి అని చెప్పిన యేసు ప్రభు వారు తెచ్చిన తర్వాత ఏమన్నాడు? వద్దు తిను ప్రభు, ఆహారం తెచ్చినంటే వద్దు పేతురు, మీకు తెలియని ఆహారం నాకుంది. ఏంటి ఆహారం అంటే నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అయింది. ఏంటి ఆయన చిత్తము చెప్పండి? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి చెప్పండి? ఒక మాట చెప్పండి. ఆయన చిత్తం ఏంటి? దుష్టుడు మరణం నందుట చేత నాకు సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బాగుపడుటయే నాకు సంతోషము. ఆయన చిత్తం, ఆయన ఇష్టం అంటే ఏంటంటే ఆయన ఇష్టం ప్రవర్తన దిద్దుకొని బాగుపడడమే ఆయన చిత్తం. అది నీతి ఫలము జీవవృక్షాన్ని ఇస్తుంది. నీతిమంతులు ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఈ ఫలాల కోసమే యేసుప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఫలం కోసమే అంజూరపు చెట్టు దగ్గరికి పోయి ఎదురు చూసిండు, ఎత్తుకిండు కానీ కనపడలే. మనం అనుకుంటున్నాం యేసుప్రభు శరీరంతో ఉండడం కనుక ఆయన ఆకలి అయింది, అందుకే నేను అంజూరపు చెట్టు కాడు పోయిండు అని అనుకుంటున్నాం. ఇది మనకు ఒక పాఠం నేర్పించడానికి ఆ చెట్టు దగ్గరికి పోయిండు. అంజూరపు చెట్టు, ఆ రోజు అంజూరపు చెట్టు దగ్గరికి పోయిండు. యేసుప్రభు ఆకలి కొని మన దగ్గరికి వస్తున్నాడు. ఆ ఫలాలు చూడడానికి, ఆ ఫలాలు కావాలని ఆకలి కొని మన దగ్గరికి వస్తున్నాడు. ఆయన అప్పుడప్పుడు చూస్తున్నాడు, మన లోపల పరిశీలిస్తున్నాడు. కానీ ఏ ఫలాలే ఎలా ఉండరంట? యూదా రాసిన పత్రికలు ఉన్నట్లుగా ఫలాలు ఏమున్నాయి? రాలిపోతున్నాయి, అందడం లేదు. అంటే ఏమొచ్చింది? తెగులు ఉంది, ఏదో తెగులు తగిలింది. ఏమొచ్చింది? ఆ పంట, ఆ కాయ రాకముందే అకాలపు కాయలు రాలుతాయి కదా, అటు రాలిపోతున్నాయి. ఫలాలు నిలబడడం లేదు. ఫలాలు నిలబడడం లేదంటే ఏమైంది? తెగులు వచ్చింది, వైరస్ సోకింది. యేసు ప్రభు మన ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మూడో ఫలం ఏంటి? రోమా 6:22 6:22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే ఫలము. దాని అంతము నిత్య జీవము. దీని అంతం ఇది ఏమిస్తుందంటే చివరికి నిత్య జీవం, అంటే పరలోకాన్ని ఇస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ ఫలం కావాలా? ఎవరికి కావాలా? ఆ ఫలము మనలో ఫలించాలి. ఏం ఫలం అది? పరిశుద్ధత అనే ఫలం కావాలా. ఎన్ని ఫలాలు అయినాయి? 3. 4వది 1 పేతురు 1:9 1 పేతురు 1:9 విశ్వాసమునకు ఫలమును అనగా విశ్వాసమునకు ఫలము అనగా ఆ ఫలం ఏ ఫలం అంటది? ఆత్మరక్షణ పొందాలి. ఆత్మరక్షణ పొందాలి.
దేవుడు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్షణ తెస్తే ఆ ఉచితంగా రక్షణ పొందిన మనం ఏం చేస్తున్నాం? ఆ రక్షణ పోగొట్టుకుంటున్నాం. ఆ రక్షణను సునాయాసనంగా పోగొట్టుకుంటున్నాం. ఆ రక్షణ విలువ ఏంటో తెలియకుండా దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆ ఫలము నిలిచి ఉండాల, ఆ ఫలము నిలిచి ఉండాలి, ఆ ఫలం మనలో కనపడాలా. 1 తిమోతి 6:2 సేవాఫలం. సేవాఫలం ఎన్ని తర్వాత సేవ, కష్టఫలితం, కష్టఫలం, జీవాఫలం, ఈ 3 మన నుండి రావాలి. చదవండి 1 తిమోతి 6:2 విశ్వాసులు గల విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ సేవా ఫలం పొందువారు విశ్వాసులను. ఎవరంటే ఈ ఫలం పొందేది? ఎవరు ఫలించేది ఫలము? విశ్వాసులు. అది సేవ, సేవ, ఆ సేవకు తగిన ఫలాలు, సేవకు తగిన ఫలాలు. యోహాను సువార్త 4:34 యేసుప్రభు ఈ మాట చెప్తాడు. ఈ ఫలం ఏంటో చెప్తున్నాడు, ఆ సేవ ఫలం ఏంటో. 4:34 యోహాను సువార్త. కష్టఫలం ఇది, ఆయన కోసం కష్టపడి పనిచేసే ఫలాలు. చాలు. ఏంటంటే ఇది కష్టఫలము. ఆయన పని తుదముట్టించాలా, ఆయన పనిని నెరవేర్చాలా. ఆయన పని ఎట్టన్నా కానీ మా పనులు అయితే చాలు ముందు. ఆయన పని ఎట్టన్నా కానీ మన పనులు ముందు అయితే చాలు. ముందు ఈ ముగించుకొని వస్తాం మనం. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:2 పౌలు గారు రాస్తారు, అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడడం లేదు, ఆయన పనులు చూడడం లేదు. ఆయన పని తుదముట్టించుటయు, ఆ తుదముట్టించాలి, చివరి వరకు దాన్ని కడముట్టించాల. యేసు ప్రభువులే చెప్పాలి, నీవు నాకు అప్పగించిన దానిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు తండ్రికి, నువ్వు నాకు అప్పగించిన దాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన అని చెప్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 13:15 కూడా ఇదేంటి? జీవాఫలం. జీవాఫలం అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు. జీవాఫలాలు. అప్పుడు జీవాఫలాలు అర్పణలుగా మనం అర్పిస్తే అవి అంగీకారంగా ఉంటాయి. ఇవన్నీ జరగకుండా, మారు మనసు లేకుండా, వింటున్నావా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, ఆయన కొరకు కష్టపడే క్రియ విశ్వాసము అంటే క్రియలతో కూడిన విశ్వాసము అంటే పని, ఆయన గూర్చిన పని, ఆయనను గూర్చిన మరి పని, ఇవన్నీ లేకుండా మనం ఆరాధన చేసినా ప్రార్థన చేసినా వాటికి ఫలితం లేదు. కాబట్టి ఈ ఫలాలు ఆయనకి ఇవ్వాలి. మనం మొదట ప్రభు ఇచ్చే ఫలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ప్రభుకి ఇచ్చే ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు మనం ప్రభుకి ఇవ్వాలి. ఏ ఫలాలు ఇవ్వకపోయినా మనకు ఎలా ఆయన ఇవ్వగలడు? యోహాను సువార్తలో మనం చదువుకున్న భాగంలో మీరు ఫలించి మనము కోరుకున్నది ఆయన ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మీ ఫలం నిలిచిండునట్లు మీరు వెళ్ళి చదువు నా మాటను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును అది అందుకోసం ఏర్పరచుకుని. ఎక్కడి నుండి? 1 పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అంటున్నావా? మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన కొరకు మనల్ని నియమించుకున్నాడు, మనల్ని నమ్మి బాధ్యతలు అప్పచెప్పిండు. ఈ భూమి మీద మనల్ని నమ్మి ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు.
ఈ విధంగా మన నుండి ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆయనకు ఫలాలు ఇవ్వకుండా మనం ఏమని ఆయన అడగగలము? ఏమని అడగగలం చెప్పండి? నా పేరిట మీరు ఏది అడిగినా తండ్రి మీకు ఇవ్వాలంటే మీరు ఏం చేయాలా? ఫలించాలా? మీ ఫలము మీరు వెళ్ళి ఫలించాలా? మీ ఫలము నిలిచి ఉండాలి. ఈ ఫలము లేకపోతే ఆయన ఏమి ఇవ్వగలడు చెప్పండి? ఏమి ఇవ్వగలడు చెప్పండి? ఏమి ఘనకార్యం చేసినామని ఆయన మనకి ఇవ్వగలడు? ఇప్పటికే ఇచ్చిన ఆయుష్, ఇప్పటికే ఇచ్చిన ఆరోగ్యం, ఇప్పటికే ఇచ్చిన సమయం, ఇప్పటికే ఇచ్చిన కాలము, ఆయుష్ కాలాలు, ఇప్పటికే నీకు ఇచ్చినవన్నీ కూడా మనకు ఇప్పటికే ఆయన ఇచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ ఫలించకపోతే, మనలో ఫలాలు చూడకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి నేనేం చేయాలి? ఇంకేం చేయాలి? చేసిన కాడికి చేసిన ఇంకేం చేయాలి? ఈ రాత్రి మనం ప్రార్థనలోకి పోకముందు ఈ విషయాలు కూడా మనం ఆలోచిద్దాం. నేను ఆయన కోసం ఏం చేసిన? నేను ఆయన్ని అడగాలంటే నేను ఆయన కోసం ఏం చేసిన? నేను ఆయన్ని అడగాలంటే నేను ఆయన కోసం ఏం చేసిన? ఆయన నా యందు సంతోషపడుతున్నాడా? నా యందు ఆనందిస్తున్నాడా? ఆయన కోరుకున్నట్లు నా జీవితం ఉందా? నాలో ఫలాలు ఉన్నాయా? ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఏదో తెగులు పడుతుంది, ఏదో బలహీనత పడుతుంది. కాబట్టి దాని నుండి మొదట మనం ప్రభు దగ్గరకు వచ్చి విడుదల పొందాం. ఒప్పుకోలు ప్రార్థనలో ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువుకు నీకే తెలుసు ఏ బలహీనత నిన్ను ఫలింపకుండా చేస్తుందో, మరి ఏ తెగులు, ఏ వైరస్ నిన్ను బట్టి మరి ఫలింపకుండా, ఆ ఫలాలు రాకుండా, ఆయన కోరుకున్న ఫలాలు రాకుండా చేస్తుందో. జీవిస్తున్నావని పేరు మాత్రం ఉంది కానీ, నువ్వు మృతుడంటే చెట్టు మాత్రం ఉంది కానీ ఫలాలు లేవు. కాబట్టి కనిపించని తెగులు. కాబట్టి అవి నీకు ప్రభువుకే తెలుసు, పర్సనల్గా ఇంకెవరికి తెలియదు. అవి ప్రభు దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం, న్యాయంగా అడుగుదాం. ఆయన మనకిస్తాడు. అది మన విషయమే కదా, మీ విషయమే కదా. ఆయన ఏం చేస్తున్నాడట? దీర్ఘశాంతం చూపుతున్నాడు. మనకు న్యాయం చేయడానికి దీర్ఘశాంతం చేస్తున్నాడు. మనం ఆయనకు న్యాయం చేయకుండా మనం అడిగితే అది అన్యాయం. ఆయనకు మనం న్యాయం చేయాలి. కాబట్టి మన ఫలాలు నిలిచి ఉండాలా? ఏమేం ఫలాలు అవి? మారు మనసుకు తగిన ఫలం, రెండవది నీతి, మూడవది పరిశుద్ధత, నాలుగవది విశ్వాసం, ఐదవది సేవా ఫలం, ఆరోది జీవా ఫలం. ఇవి ఆయనకి ఇచ్చి మనం అడుగుదాం. ఆయన మనకు ఏవి కూడా తక్కువ చేయడం, మనం అడిగినవన్నీ కూడా ఆయన మనకు ఇస్తాడు. ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. ఒక చిన్న పల్లవి, 2 చరణాలు పాడుకుందాం.